నీకు ఇంతవరకనే ఇక సర్కిల్ జనం లేదు తర్వాతకి వస్తారు ఒక్క కూరగాయ అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్. ఇప్పుడు అయితే మనం కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మా సొంతకైతే వెళ్తాం. నాగారం ఊళ్ళనంట ఇది. కాకపోతే అక్కడైతే ఎట్లుంటుంది రేట్లు కూరగాయలన్నీ అక్కడైతే చూడాలి ఒకసారి. అది పోయిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే ఇక్కడ నుంచి అయితే మనం తొందరగా అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే అక్కడ కూరగాయలు ఇటువరకు అయితే నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం పోతున్నాం అన్నమాట. అక్కడ పోయిన తర్వాత మీకు అయితే ఎట్లా ఏ రకాల కూరగాయలు వస్తాయి, ఎట్లా ఉంటాయి కూరగాయలు, ఫ్రెష్ ఉంటాయి లేకపోతే అంటే నార్మల్గా చూడడానికి పోతున్నా ఫస్ట్ టైం ఇది. అమ్మమ్మ అయితే వెనకాల కూర్చుంటే నేనైతే తోలుతున్నాను అన్నమాట. అందుకోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే మనం అంగడికి అయితే వచ్చేసినాం. మనకు కనిపిస్తుంది కదా లొకేషన్ అయితే. ఇది నాగారం ఊళ్ళో నుంచి మొదలు పెట్టుకుంటే తుంగతుర్తి ఎండ్ దాకా మొదలవుతుంది అన్నట్టు. ఇది కనిపిస్తుంది కదా. ఆల్రెడీ అయితే కూరగాయలు అయితే ఒకటే తీసుకున్నా, కాకపోతే రేటు ఎక్కువ ఉండడం వల్ల ఇక అందుకనే తీసుకోలేకపోయినా. ఎవరు చూసినా కూడా మరి విపరీతంగా రేట్ అయితే చెప్తే బాగా రేట్లు అయితే పెరిగిపోయినాయి కూరగాయలకు అయితే మరి దారుణంగా. అంటే వాళ్ళకి కూడా వెళ్ళాలి కదా, ఏం చేస్తాం మనం ఏం చేయలేం దానికి. అందుకోసమని అయితే ఇక మనం మొత్తానికి అయితే ఇక్కడైతే అమ్మమ్మ అయితే అటు పోయింది కూరగాయలు తీసుకొని. ఇక్కడైతే బండి కావాలైతే ఉందన్నమాట. ఇక చాలా సేపు అవుతుంది కాబట్టి అసలు కూరగాయలు అయితే వచ్చినాయి, కానీ కూరగాయలు కట్టాను మరి రేటు మాత్రం ఇంకా విపరీతంగా అయితే పెరిగిపోయినాయి అసలు మరి దారుణంగా. ఏది చూసినా హాఫ్ కేజీ అయితే 50 రూపాయలు, ఇట్లా తక్కువ అయితే ఇవ్వని అంటున్నారు. అందుకని ఇక ఏది చేయండి వీళ్ళకి. మళ్ళీ నార్మల్గా అయితే గోకరకాయలు అయితే తీసుకుపోతున్నాం మనం. తీసుకుపోతే వెళ్ళేసి ఇక ఇంతకుమించి ఏంటంటే ఏం లేదు మంచిగా. మా అమ్మ అయితే అక్కడికి అయితే వెళ్ళింది. మరి చూద్దాం ఎంతసేపట్లోకి వస్తుంది. చాలా సేపు అవుతుంది, ఇప్పుడు వచ్చి ½ అన్ అవర్ అవుతుంది అంటే. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఎంత. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అక్కడ సైడ్ ఇక్కడ కూడా కొన్ని ఇక్కడ కూడా ఒకటే ఉరుకొద్దాం అని అంటావు. వచ్చే ధర ఏమైనా ధర ఉండకుంటే ఎట్లుంటుంది అమ్మా? ఇయ్యనా ఏంటి గిన్నెలు బాగానే ఉన్నాయి. ఏ బెండకాయ తీసుకుంటావు? ఏడా
నీకు ఇంతవరకనే ఇక సర్కిల్ జనం లేదు తర్వాతకి వస్తారు ఇక ఒక్క కూరగాయ అనేది లేదు తగిన పోగుడు అవుతుంది నువ్వే కదా ఒకటే కూరగాయలు బాగుంటాయి గాయంటే కానీ తీసుకొస్తుంది ఇంకొక కానీ ఒక్క కూరగాయ అంటే కొనేయట్లేదు దా మరి నువ్వు పంపగా ఏం చేద్దాం మరి ఇక్కడ ఉండి ఏం చేద్దాం మరి ఇక్కడ ఉండి మరి పంప అడుగు మరి ఎవరు అమ్మతో అయితే షాపింగ్ మామూలుగా ఉంటుంది మళ్ళీ అంతేనా అట్లా అంటారా ఒకసారి ఆయనకేం పని ఉందో 1 hour later. కంప్లీట్ అయిపోయింది అమ్మాయి ఇప్పటిదాకా 1 hour గంట సేపు అయితే పైగానే ఉంది షాపింగ్ అయితే ఇంకా అయిపోలేదు లేచాకంటే ఇంటికి అయితే 5:32 అవుతుంది టైం అయితే వెళ్తాను మొత్తానికి అయితే సామాన్ అయితే మొత్తం తీసుకున్నా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇదే అన్నమాట ఇక మన రూటు కాకపోతే రోడ్డు మాత్రం మంచిగా ఉంటుంది అందుకని ఇక ఇది వచ్చేసి నాగారం బంగ్లా అంటారు దీని పేరు ఇటువరకు ఒక 1 వచ్చేసారా వచ్చేసిన నుంచి అయితే మనం